ఫోర్స్ అనే పేరుతో, ఏం పేరు? నేను ఉపన్యాసం చెప్పడానికి ముందే చెప్పా, ప్రశ్న జవాబులే, మీరు వింటున్నారో లేదని చెక్ చేస్తుంటా. ఒకసారి చెప్పింది మళ్ళీ తిరిగి మీరు నాకు చెప్పకపోతే విన్నట్టే, అంతేగానా? 1,00,000 మందితో మనం ఈ రాష్ట్రంలో ఏం ఫోర్స్ తయారు చేస్తున్నాం అక్క. ఏం పేరు దాని పేరు? నువ్వు వినలా, నువ్వు బంగారం ప్రమాణం పెట్టుకొచ్చావు, నువ్వు మాత్రం చెప్పలా. జగనన్న దళిత ఫోర్స్. ఆ జగనన్న దళిత ఫోర్స్లో ఎంతమంది ఉంటారు? 1,00,000 మంది ఉండబోతున్నారు. ఎలా ఉంటారు? ఈ రాష్ట్రంలో 16,000 పైచిలకు గ్రామాలు ఉన్నాయి. ఈ ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం మొదలుపెట్టి మన అనంతపురం జిల్లా వరకు 16,000 పైచిలకు గ్రామాలు ఉన్నాయి. ఒక్కో గ్రామం నుంచి 5 మంది మగబిడ్డలు తెచ్చుకుంటున్నాం. ఎంతమందిని? ఆ 5 మందే ఆ 1,00,000 మందిగా మారుతారు రేపు. ఆ 5 మందిలో నుండి ఒకరు గ్రామ ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా ఉంటారు. ఇంకొక అతనేమో ఆ గ్రామానికి జగనన్న కమిటీ వేయబోతున్నాడు, గ్రామ కమిటీ. అన్నకు ఆల్రెడీ ఆదేశాలు వచ్చి ఉంటుంది. ఆ గ్రామ కమిటీ సభ్యుడిగా ఉంటాడు. మూడో వ్యక్తి ఏమో ఆ గ్రామంలో ఉండే పోలింగ్ బూత్ కమిటీయో లేకపోతే పోలింగ్ ఏజెంట్గానో యుద్ధం చేయాలి కదా. రేపు తలలు పగులుతుంటాయి బూతుల దగ్గర, బాంబులు వేస్తారేమో, లేకపోతే కత్తులు తీసుకొని మన మీదకి వస్తారేమో, లేదా బెదిరిస్తారేమో. నాకేం భయం లేదు. నీకేమైనా భయం ఉందా? నేను నమ్మిన లక్ష్యం పట్ల నాకే భయం లేదు. నా తల నిలువున పగిలిన, అక్కడ కత్తులతో పొడిచిన పోలింగ్ బూతులలో మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పడాల్సిన ఓట్లు పడేదాకా నిలబడే ఉండి తీరుతాం. ఈ లక్ష్య సైన్యం యొక్క ముఖ్య ఉద్దేశం అదే. నేను శుద్ధి చెప్పనని ముందే చెప్పాను. మీకు అర్థం కాని భాష అసలే మాట్లాడను. సరళమైన సరసమైన మాటలు చెప్పడానికే నేను వచ్చా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పమన్న మాటలే మీకు చెబుతున్నా. మీ సహాయాన్ని కోరటానికి వచ్చాం. నీకున్న ఆత్మవిశ్వాసాన్ని చదిరిపోకుండా ఉండటానికి మేమున్నాను అని చెప్పడానికి వచ్చాం. ఈ రాష్ట్రంలో 27 ఎన్నికలు జరిగినా, 29 ఎన్నికలు జరిగినా మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాబోతున్నాడని మీ అందరికీ చెప్పడానికి వచ్చాం. ఈ మధ్యకాలం ఎంత ఉంది? 27 ఎన్నికలు జరిగితేనేమో ఓ 300 రోజులు, లేదు 29 ఎన్నికలు జరిగితేనేమో ఓ 1000 రోజులు. అందరికి లెక్కలు వచ్చుగా, ఏం తేడా లేదు. గోడ మీద రాద్దాం 1000 అంకెలు, 1000 అంకెలు రాద్దాం. ఈ రోజు అయిపోయింది, ఒకర కొట్టేద్దాం ఆ తేదీ. ఈరోజు ఎంత తేదీ? 9వ తారీఖు కొట్టేద్దాం. రెండో రోజు అయిపోయింది, 10వ తారీఖు కొట్టేద్దాం. కానీ 999వ రోజు వచ్చిన రోజు మాత్రం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉండాలో లేదో మనం తేల్చుకుందామని చెప్పి చెప్పడానికి వచ్చాం. ఇది యుద్ధం. ఈ యుద్ధం నీదే. జగన్మోహన్ రెడ్డి నీ కోసమే ఈరోజు నిలబడ్డాడు. తండ్రి చనిపోయిన తదుపరి సోనియా గాంధీ జైలు పాలు చేస్తే నువ్వు మా పార్టీలోకి రా, ముఖ్యమంత్రి చేస్తాం రోసీ తర్వాత అంటే, నీ ముఖ్యమంత్రి ఎంత, నువ్వెంత నాకు అవసరం లేదు. నా తండ్రి మరణం కోసం, మరణించినటువంటి వాళ్ళ కోసం నేను ఊరు వాడా తిరుగుతానన్నాడు. దాని పేరే ఓదార్పు యాత్ర. ఆ ఓదార్పు యాత్ర చేశాడని పార్టీ నుండి సస్పెండ్ చేసేసింది మహాతల్లి. ఏం పేరు ఆ పేరు? వాళ్ళ పార్టీ ఉందా? పాపం చేస్తే పార్టీ బతికిద్దా? సర్వనాశనం అయిపోయారు. ఒక్క ఆంధ్రప్రదేశ్లో కాదు, మొత్తం భారతదేశంలోనే కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి చేసిన అన్యాయం కోసం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క మరణంలో ఏం పాపం దాగిందో నాకైతే తెలియదు. కానీ మనందరి యొక్క ఆత్మల యొక్క క్షోభని, చనిపోయిన ఆత్మల క్షోభని కొట్టుకున్నారు, మట్టి కొట్టుకుపోయారు. ఎక్కడున్నారో తెలియదు. రేపు 29లో కూడా ఎవడెవడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క తల పగలగొడతాడో ఇప్పుడు వాడిని ఆంధ్రప్రదేశ్ లో ఉంచడానికి వీలే లేదు. రేపు ఎన్నికలు అయిపోయిన తదుపరి రిజల్ట్ రోజు వచ్చింది.
నేనైతే దేవుడిని ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నా, అయ్యా ఆ తేదీ వరకు నన్ను బతికించు. ఏ తేదీ? 29 ఎన్నికల రిజల్ట్ వచ్చే రోజు ఉదయాన్నే 5 గంటలకే లెగవాలి, దేవుణ్ణి గట్టిగా ప్రార్థించాలి. 9:30 10 గంటలకి ఒక ఫెయిల్యూర్ వచ్చేస్తుంది ఈ రాష్ట్రంలో. ఏమొచ్చిందక్క? ఒక అంచనా వచ్చేసింది రాష్ట్రంలో అధికారంలోకి ఎవరు రాబోతున్నారని. నేను చెబుతున్నా, వెంకటేశ్వర స్వామి సాక్షిగా, యేసు ప్రభు సాక్షిగా, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సాక్షిగా, మనం నమ్మిన వైఎస్ రాజశేఖర రెడ్డి సాక్షిగా, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వాడు రిజల్ట్ రోజున 10 గంటలకి రాష్ట్రంలో ఉంటే ఒట్టు తెలుగుదేశం పార్టీ వాడు ఎవడెవడైతే విర్రవీగుతున్నాడో, ఎవడెవడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కత్తి లేపాడో, కర్ర లేపాడో, మీసం మీద మెలేసి ఒక్కసారి నిలబడి చెప్పండి, వచ్చేది జగన్మోహన్ రెడ్డిని. జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం నువ్వే త్యాగమైన చెయ్యి, ఏ పాపం లేదక్క. నువ్వే త్యాగమైన చేయన్నా. అదిగో తమ్ముడి మీద 6 కేసులు వచ్చినాయట అన్న కాటసారి గారు చెప్పాడు. ఏం పేరు? సురేష, రమేష్ మీద తమ్ముడు కేసులు పెట్టించుకోండి అన్న. నేను మిమ్మల్ని మనవి చేస్తున్నా, పోయిన సభలో కూడా మిమ్మల్ని అడిగా, ఎవరి మీద ఎక్కువ కేసులు ఉంటే వాళ్ళకే ఎక్కువ పదవులు. ఏంటి మన మధ్యలో అండర్స్టాండింగ్ ఏంటి? ఎవరి మీద ఎక్కువ కేసులుంటే వాళ్ళకే రేపు అన్ని ఎక్కువ పదవులు. కేసులు లేకుండా తప్పించుకున్నారా? మీరు సరిగ్గా పనిచేయనట్టే. తెలుగుదేశం పార్టీ నమ్ముతున్న సిద్ధాంతం మనం భయపెట్టాలని. ఏంటి? వాళ్ళు ఎలా గెలిచారో మనందరికీ తెలుసుగా. ఏమైనా మోసం చేసి గెలిచారు. మిషన్లతో ఆడాడు, ఢిల్లీ వాళ్ళు ఆడారు, ఏం మాట్లాడారు, కానీ గెలిచారు. గెలిచాడు, సరిగా పరిపాలించాలిగా, అంతేనా కాదా? ఓకే, మరి మన జగనన్న ఎందుకు గెలిపించాలి? ఇప్పుడు మనం జగనన్న అంటే ప్రేమ, అంతేనా? మరి అన్నం తినాలిగా మనం. చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు ఆ పథకాలు, ఓకే. మీ అందరికి లెక్క చెప్తా. అక్క, మీరు బట్టలు ఉతుకునే దగ్గర, టీ పెట్టే దగ్గర, అన్నోళ్ళతో మాట్లాడే దగ్గర, పిల్లల్ని బడికి పంపించే దగ్గర, తమ్ముళ్ళు మీరు ఆటోల దగ్గర, రిక్షాల దగ్గర, టీ బంకుల దగ్గర ఒక సంఖ్య చెప్పండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మాలలకు, మాదిగలకు, రెల్లి కులస్తులకు అక్షరాల 5 సంవత్సరాల కాలంలో 70,000 కోట్ల రూపాయలు పంచాడు. ఎంత పంచాడు? అమ్మాయి లాస్ట్ వాళ్ళు చెప్పాలి, అందరు చెప్పాలి ఒకసారి. 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాల, మాదిగ, రెల్లి కులస్తులకు ఎంత పంచాడు? 70,000 కోట్లు పంచాడు. అన్నాడుగా ఇందాక, జగన్మోహన్ రెడ్డి గారి డబ్బులా లేకపోతే మన డబ్బులా? మన డబ్బులు, ప్రజల డబ్బులు ప్రజలకే ఇచ్చేసాడు మహానుభావుడు. ఓకే, ఆయన ఇచ్చాడు. ఇప్పుడు ఈయన ఇవ్వట్లా, ఇస్తున్నాడా? సూపర్ 6 వచ్చిందా? మీడియా సోదరులు కూడా చెప్పాలి, రికార్డ్ చేయండి బాగా. సూపర్ 6 ఇచ్చాడా? లేదు. ఇచ్చాడు ఒకటి పథకం, ఫ్రీ బస్సు. ఫ్రీ బస్సు మీకే, దాంట్లో మగాళ్ళకి లేదు అవకాశం. ఏమక్క, నువ్వు ఏ ఊరక్క? మంది నంద్యాలక్క. నువ్వు కర్నూలు ఎన్నిసార్లు వెళ్ళొచ్చావు? నీకు సంబంధమే లేదు. ఏమక్క, నీదే ఊరు? ఆళ్ళగడ్డ. పక్కూరికి బస్సులో ఎన్నిసార్లు తిరుగుతుంటావు? రోజు ఒకసారి వెళ్ళొస్తావు. ఏం పని మీద వెళ్తావు? నువ్వు వెళ్తావు అక్క? నీకేం సంబంధం లేదు. ఆర్టీసీ బస్సులో రోజు ప్రయాణం చేసే ఆడవాళ్ళు ఎవరు? ఎవరైనా? ఉద్యోగస్తులు వెళ్తుంటారు, లేదా వ్యాపారస్తులు వెళ్తుంటారు. మాలా మాదిగా ఆడవాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? అన్న ఫ్రీ బస్తో మాకే సంబంధం లేదు. ఈ రాష్ట్రంలోని మాలా మాదిగా ఆడవాళ్లకు ఫ్రీ బస్సుతో సంబంధమే లేదు. నీకు ఏ లాభం లేదు. పోయినసారి ఏమో అన్ని ఇచ్చిన డబ్బులు 1,00,000, 2 లక్షలు, 1,70,000. మీ దొంపల దగ్గర ఎన్ని పథకాలు తీసుకున్నారక్క? డబ్బులే డబ్బులు. నేను ఆ ఏటీఎం కార్డులు అంట మగాళ్ళకి ఇండక్క, వాళ్ళు బాధపడుతున్నారు. ఎన్నో సభల్లో నేను చెప్పా, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. ఒక్కరు ఇచ్చారక్క మీరు. ఇప్పుడు ఏమైంది మీ గతి? జగనన్న ఉన్నప్పుడేమో మీరు మొత్తం బంగారాలు, ఆటో స్కూటర్లు, బంగారు దిద్దులు, గొలుసులు, టీవీలు, ఫ్రిడ్జ్లు ఎన్నో కొన్నారు.
ఇప్పుడేమో ఎన్ని మళ్ళీ తిరిగి అమ్ముతున్నారంటగా. చంద్రబాబు నాయుడు పరిపాలనలో మొత్తం పోయిన మిత్రమా. ఓకే, రెండో పథకం ఆయన చెప్పాడు, సిలిండర్ల పథకం. మీ అందరికి వచ్చినాయి అక్క సిలిండర్లు? చేతులు ఇట్టు టూపు రాకపోతే అబ్బాయి సిలిండర్లు ఎంతమందికి వచ్చినాయి? అడుదిప్పు, కెమెరాలు అడుదిప్పు అబ్బాయి, ఎంతమంది సిలిండర్లు వచ్చినాయి? దళితులకి సిలిండర్ పథకంతో సంబంధమే లేదు. మూడో పథకం పెన్షన్. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేసే ద్రోహం మీరందరూ అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడికి దళితులంటే ఎంత కక్ష ఉందో మీరందరూ అర్థం చేసుకోవాలి. ఒక్క సుధాకర్ బాబు, ఒక్క కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు, ఒక కనకారావు మాదిక్ గారు చెప్పినంత మాత్రాన ఈ పని అవ్వదు. నువ్వు మాట్లాడి తీరాల్సిందే. అందుకే నేను నంద్యాలకు పిలిచాం. ఇది నీ సమస్య అని చెప్పడానికి పిలిచాం. నా ఒక్కరి సమస్య కాదు, ఓ నాయకుల యొక్క సమస్య కాదు. ఈ రాష్ట్ర జనాభాలో 20% మంది ఉన్న మాలా మాదిగ రెల్లి కులస్తుల యొక్క సమస్య. దళితులకు రావాల్సిన పథకాలన్నీ తీసేశాడు. ఆ చిట్ట చివరకు ఇచ్చిన 4000 పథకంలో 50,000 మంది మాలా మాదిగల పెన్షన్ల తలలో నరికి పడేశాడు. ఎందుకంటే వాళ్ళందరూ వైఎస్ఆర్ వాళ్ళట. వైఎస్ఆర్ వాళ్ళు అయితే పథకాలు కట్టు, మరి ముఖ్యంగా దళితులైతే నాకు ఓటేయడు కాబట్టి ఆ మాలా మాదిగలకు ఏ పథకాలు రావడానికి వీలు లేదు. అందుకే నీకు వచ్చే పెన్షన్లో 50,000 పెన్షన్లు కట్ చేశాడు. 3 పోయినాయి. 3 పథకాలు చెప్పాను, 3 మనకు సంబంధమే లేదు. ఇంకేమైనా పథకాలు ఉన్నాయా ఆయన ఇచ్చేయి? ఆటో డ్రైవర్లకు డబ్బులు ఇచ్చాడు. అబ్బా ఈ ప్రాంగణంలో అన్న జాగ్రత్తగా చూడండి, ఈ ప్రాంగణంలో ఆటో డ్రైవర్లు ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 అన్న 300 పైచిలకు సభలో మాలా మాదిగల ఆటో డ్రైవర్లు కేవలం 4 ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కావాలి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలి, ఆయన కోసం నేను తలబగలు కొట్టుకుంటానంటూ మేమేమి ఆశామర్చిగా పిల్ల చేష్టలుగానో లేకపోతే పని పాట లెక్కలో చెప్పడం లేదు. ఇది మా జీవిత సమస్య, నా బిడ్డల యొక్క చదువు సమస్య, నా ఇంటి యొక్క సమస్య. నేను కడుపు నిండా అన్నం తినాల్సిన సమయంలో నా నోట్లో మట్టి కొట్టే ఈ నారా చంద్రబాబు నాయుడిని గద్దె దింపేదాకా ఈ రాష్ట్రంలోని మాలా మాదిగలు నిద్రపోవటానికే వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తి లేదు. ఆయన దిగాల్సిందే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కాల్సింది. ఎందుకంటే 70,000 కోట్లు పంచాడు కేవలం మాలా మాదిగలకి. 1 సంవత్సరానికి 13,000 కోట్లు పంచాడు. ఎంతండి? ఇప్పుడుకి చంద్రబాబు నాయుడు పరిపాలన మొదలై ఎన్నాళ్ళు అవుతుంది? 1 సంవత్సరం 6 నెలలు అంటే 18 నెలలు. ఓ సంవత్సరం నీ నష్టం ఎంత? 1 సంవత్సరంలో నీ కులానికి జరుగుతున్న నష్టం ఎంత? 13,000 కోట్లు. సంవత్సరంన్నర అంటే 13లో సగం ఎంత అన్న? సుమారుగా రమారమి మన ముస్లిం సోదరుడు చెప్పాడు, ఈ రాష్ట్రంలోని దళితులకు జరుగుతున్న నష్టం చంద్రబాబు నాయుడు హయాంలో 20,000 కోట్లు అని చెప్పి మీకు మనవి చేయడానికి వచ్చాం. 20,000 కోట్ల నష్టం ఎలా జరుగుతుందయ్యా సుధాకర్ బాబు? కాకి లెక్క చెప్పదంటే నేను చెబుతున్నాను. నంద్యాల నడిబడ్డుల నుండి తెలుగుదేశం పార్టీకి దమ్మున్న నాయకుడు ఎవడైనా టీజీఆర్ సుధాకర్ బాబు ఎలగీసి మీరు అటు నిలబడండి, నేను లెక్క చెబుతా. నాకు ఎన్ని పథకాలు వచ్చినాయో, ఎన్ని డబ్బులు ఇచ్చాడో, ఆశ్రయం ఎంత ఇచ్చాడో, అమ్మఒడి ఎలా ఇచ్చాడో, చేయూత ఎలా ఇచ్చాడో, ఇళ్ల పట్టాలు ఎట్టిచ్చాడో, ఇళ్లలో కట్టించాడో లెక్క కట్టి టీజీఆర్ సుధాకర్ బాబు అని నేను తెలుగుదేశం పార్టీ మొలతాలు కలిగిన మొదలు ఎవరైనా వస్తే లెక్క చెప్పి తీరుతాం. మీకెవడికి దమ్ము లేదు, మీకు అసలు మాతో మాట్లాడే దమ్మే లేదు. ఆ నారా చంద్రబాబు నాయుడు 1 పథకాలు ఇవ్వటమే కాదు, దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారన్నాడు. ఏమన్నాడక్క తమ్ముళ్ళు? ఏమన్నాడు చంద్రబాబు నాయుడు? మీకు అర్థం కావాలి. ఎందుకు చంద్రబాబు నాయుడికి నువ్వంటే ఇష్టం లేదో అర్థం కావాలి. ఎందుకు పవన్ కళ్యాణ్కి నీకంటే ఇష్టం లేదో నీకు అర్థం కావాలి. వాళ్ళిద్దరు ఎందుకు జతకట్టారో నీకు అర్థం కావాలి. ఈ రాష్ట్రంలో మాలల మాదిగలుగా పుట్టాలని ఎవరైనా అంటే మనం అంటే అతనికి ఇష్టం లేదు. వాళ్ళ మంత్రుల్లోని ఆదినారాయణ రెడ్డి ఆనాటి కేబినెట్ లో ఉన్నవాడు, మీకు చదువుకోవటం రాదురా, మీ దగ్గర వాసన వస్తుంది అని చెప్పాడు. ఇంకొక ఆయన చింతమనేని ప్రభాకర్
ఆనాటి ప్రభుత్వంలో చీపు విప్పు. మీకెందుకురా రాజకీయాలు చేస్తే మేము చేస్తామరా, మీరు కేవలం ఆట బొమ్మల్లాగా మేము చెప్పినట్టు చేయండి రా అంటున్నాడు. కానీ జగనన్న ఏం చేశాడు? మన ఆడబిడ్డలకు మొదటి 2.5 సంవత్సరాల సుచరితకు 2.5 సంవత్సరాల తర్వాత తానేటి వనిత గారికి ఏం పదవి ఇచ్చాడు? వాడేమో చింతమనేని ప్రభాకర్. మీకెందుకు రాజకీయాలంటే మన జగన్మోహన్ రెడ్డి మాత్రం మన ఆడబిడ్డలకు హోంమంత్రి ఇచ్చాడు. అది జగన్మోహన్ రెడ్డి అంటే. అందుకే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలక్క. నీకు ఒక్క పథకాలు డబ్బులు కాదు, రాజకీయ చైతన్యం తెచ్చాడు. అంటే మనకు జరుగుతున్న నష్టం ఆర్థిక, రాజకీయ, సామాజిక నష్టం. ఈ నష్ట నివారణ జరగాలి. ఎలా జరిగింది? అన్ని సమస్యలకు ఒకటే పరిష్కారం. ఏం పరిష్కారం అది? అన్ని సమస్యలకు ఒకటే ఒక పరిష్కారం, ఓటు. ఆ ఓటు ఎవరికి వేయించాలి? జై జగన్ అనే నినాదాలు ఊరు వాడ మోగాలి. రేపు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఇదిగో ఈ వేదిక మీద కూర్చున్నా చట్టసభలోకి వెళ్లాల్సిన ప్రతి ఒక్కరిని గెలిపించే బాధ్యత ముందే మనం తీసుకున్నాం. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎక్కడ సమస్య ఉంటే ముందు మీసం మీద మెలేసి కథన రంగంలో దిగేది ఎవడు? దళితుడు. ఈ రణరంగంలో నువ్వు ముందు నిలబడాలని, నీకు ముందు వరుసలో గాయాల పాలైనా, తల పగిలినా, రక్తార్పణ చేసైనా మన దగ్గర డబ్బులు ఉండలేకపోవచ్చు, మన దగ్గర బంగారం ఉండలేకపోవచ్చు, మన దగ్గర పెద్ద పెద్ద భవనాలు ఉండలేకపోవచ్చు, మన దగ్గర మంది మార్పులు లేకపోవచ్చు, కానీ గుండెను కోసి జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకునే ఉంది అని చూడడానికి వచ్చాను. అందుకే మీ అందరినీ రేపు రాబోయే రణరంగంలో మీరు చేయాల్సిన పాత్రలను చెబుతూనే వస్తాం. ఇదే మొదటి సమావేశం. సుధాకర్ బాబు ఇప్పుడు జుట్టు లేకుండా వచ్చాడు. ఒక నెల తర్వాత మళ్ళీ జుట్టు వచ్చింది, మళ్ళీ మర్చిపోమాకండి. ఆ అబ్బాయి ఎవరిని అడగమాకండి అన్న. ప్రతి 3 నెలలకి ఎస్సీసీఎల్ సమావేశాలు పెడతాం. మనం కలుసుకుంటూనే ఉందాం. అన్న మాత్రం భోజనం బాగా పెడతాడు. శిల్పారావు గారికి కూడా థ్యాంక్స్ చెప్పండి అయ్యా. అందరికీ థ్యాంక్స్ చెప్పండి అన్న. సుధీర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్.